నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద దాతలు అప్పాడ శ్రీను, రాజు, కిషోర్లు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. కోరికలు తీర్చే కల్పవల్లిగా పెద్దమ్మ తల్లిని భక్తులు విశ్వసిస్తారు. తమ కోరికలు తీరిన అనంతరం భక్తులు అన్న సమారాధన నిర్వహిస్తారని ఆలయ వ్యవస్థాపకులు వాలిన వీరబాబు తెలిపారు. శుక్రవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 1200 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఆయన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మండిపూడి చంద్రశేఖర్, అడ్డాల సత్యబాబు, చల్లా శివరాం పాల్గొన్నారు. పెద్దంతల్లి ఆలయం 7 రోడ్లో ఉంది కాబట్టి సకల సౌకర్యాలు అన్నీ అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు మా ఫ్రెండ్ రాజు అనే కుర్రోడు వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే ఇక్కడ భోజనం పెడతామని చెప్పేసి అనుకున్నారు. ఆయన వాళ్ళ అమ్మగారి హెల్త్ బాగుంది, అందుకోసం చెప్పేసి భోజనం పెట్టింది. సుమారు 1200 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. అందరూ కూడా చక్కగా ఉన్నాయని చెప్పేసి చాలా ఆనందకరంగా భోజనాలు చేసి వెళ్ళారు. ఆ పెద్దంతల్లి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇక్కడికి అందరినీ వచ్చి సకల సౌభాగ్యాలతో కాపాడాలని కోరుకుంటూ ఈవేళ శుక్రవారం. మరి ప్రత్యేకత ఏంటంటే ఈవేళ పెద్దమ్మ తల్లికి మామూలుగా అమ్మవారే ఎప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతా ఉంటారు. ఈవేళ ఎంపాటి శ్రీని గారు, అప్పాటి శ్రీని గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, మరి వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి, మన టేకుమూడి శ్రీని గారి ఆధ్వర్యంలో ఆయన సంకల్పంలో వీళ్ళ కుటుంబం అందరూ కలిపి వేళ ఇక్కడ భోజనాలు పెట్టడం అంటే సొంతంగా వాళ్ళే వంటలు చేయించుకుని వాళ్ళే వంట మనుషులు తీసుకొచ్చి ఈవేళ మరి 2 రకాల కూరలు, అలాగే పూరి, 2 రకాల స్వీట్లు, ఇలాగా వాళ్ళ సొంతంగా అన్నీ వాళ్ళే గ్యాస్ పొయ్యితో సహా అన్నీ వాళ్ళు తెచ్చుకుని ఇక్కడ అమ్మవారి కార్యక్రమం వేళ అన్నదాన కార్యక్రమానికి ఆ శ్రీని గారి కుటుంబం మరి అందరూ కూడా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, శ్రీని గారి పిల్లలు ఇద్దరు కూడా వచ్చి మరి మన టేకుమూడి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి అన్నదాన కార్యక్రమం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది వీళ్ళు ఈవేళ సుమారు 1200 మందికి భోజన కార్యక్రమంలో ఈవేళ భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా మరి చాలా హ్యాపీగా ఈవేళ చాలా బాగున్నాయండి వంటలన్నీ కూడా అని చెప్పడం. అది ఆ కుటుంబానికి మరి అమ్మ ఇచ్చిన అవకాశం. మరి అమ్మ ఆ కుటుంబానికి మరిన్ని అవకాశాలు ఇచ్చి మరి మేము ఉన్నాము, ప్రతి సంవత్సరంలో ఒకసారైనా మేము చేయగల స్తోమత మాకు ఇవ్వాలి అమ్మ అని చెప్పి వాళ్ళు ఆ సంకల్పంతో ఉన్నారు. శ్రీని గారు కూడా కొన్ని కార్యక్రమాలు తలపెట్టారు. ఆయన కూడా అలా ముందు కారణం ఏంటంటే శ్రీని గారి భార్యకి కొద్దిగా అనారోగ్యం ఉండటం, పెద్దమ్మ తల్లి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఆ అనారోగ్యం తగ్గింది. ఆరోగ్యంగా ఉండటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మరి ఇలాగే చాలామంది వస్తూ ఉంటారు. అమ్మ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి దండం పెట్టుకుని మాకు బాగుందండి, లేకపోతే మాకు ఉద్యోగం వచ్చింది, మాకు పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పి ఏ కార్యక్రమంలో అమ్మ ఎవరిని ఏమడిగినా అమ్మ వచ్చి ఇక్కడ భక్తుల దగ్గరికి వచ్చి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మని అడుగుతూ ఉంటారు. అమ్మ మాకు ఇక ఈ సమస్య ఉన్నాయి, వెంటనే పరిష్కార మార్గం ఆవిడే చూపిస్తుంది. అదే క్రమంలో ఈవేళ మన శ్రీని గారి కుటుంబం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ కుటుంబానికి అమ్మ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పెద్దమ్మ తల్లిని వేడుకుంటున్నాం.